ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 10న హైదరాబాద్ పర్యటనకు వస్తుండగా తెలంగాణలో దాదాపు 7,800 కోట్లకు పైగా విలువైన పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు కేంద్ర నాయకులు ప్రకటించారు. ఈ ప్రాజెక్టులు ముఖ్యంగా రోడ్లు, రైల్వేలు, ఎంఎంటీఎస్, హైవేలు, టెక్స్టైల్ పార్క్, హెల్త్ కేర్ రంగాలకు సంబంధించినవిగా ఉన్నాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం. ఎంఎంటీఎస్ ఫేజ్ 2, ఫేజ్ 3 విస్తరణ. హైదరాబాద్లో ఎంఎంటీఎస్ సేవల విస్తరణకు కేంద్రం భారీ ప్రోత్సాహం ఇస్తోంది. యాదాద్రి వరకు సేవలను విస్తరించడంతో పాటు మరిన్ని రూట్లకు అనుసంధానం జరుగుతోంది. అయితే ఎంఎంటీఎస్ ఫేజ్ 2 విస్తరణ రియల్ ఎస్టేట్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఎంఎంటీఎస్ స్టేషన్ల దగ్గర ఫ్లాట్లకు డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ అవుట్స్కర్ట్స్, యాదగిరిగుట్ట కారిడార్, షాద్నగర్, తుక్కుగూడ, మహేశ్వరం ప్రాంతాల్లో కనెక్టివిటీ వాల్యూ పెరుగుతుంది. ఉద్యోగులు అఫోర్డబిలిటీ కోసం అవుట్స్కర్ట్స్ వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక రెండవది చూస్తే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్. ఇది 3,175 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. మహబూబ్ నగర్ ప్రాంతంలో 4 లైన్ హైవేలు మరియు జాతీయ రహదారి ప్రాజెక్టులకు ఫౌండేషన్ స్టోన్ వేయనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూద్దాం. హైవేకు ఆనుకుని ఉన్న లేఅవుట్స్కు భారీ డిమాండ్ ఉంటుంది. లాజిస్టిక్ పార్క్స్, వేర్ హౌసెస్, విల్లా ప్రాజెక్ట్స్ పెరుగుతాయి. హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో భూముల విలువ పెరిగే అవకాశం ఉంది. ఓఆర్ఆర్ బయట ఉన్న గ్రామాలు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ జోన్స్గా తయారవుతాయి. రైల్వే ప్రాజెక్ట్స్ మరియు కాజీపేట, విజయవాడ 3rd లైన్. రైల్వేలకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయని కేంద్రం ప్రకటించింది. కాజీపేట విజయవాడ 3వ రైల్వే లైన్ కూడా ప్రారంభం కానుంది. ఇది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై ఎటువంటి ప్రభావం చూపిస్తుందో చూద్దాం. ఇండస్ట్రియల్ కారిడార్స్ వేగంగా అభివృద్ధి చెందుతాయి. వేర్ హౌసింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రావడంతో ఉద్యోగాలు పెరుగుతాయి. హైదరాబాద్ అవుట్స్కట్స్లో రెంటల్ డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఎయిమ్స్ బీబీనగర్ మరియు హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎయిమ్స్ బీబీనగర్లో కొత్త సదుపాయాలు ప్రారంభం కానున్నట్టు వార్తలు వచ్చాయి. అలాగే హైదరాబాద్లో ఒక ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్ను కూడా మోడీ ప్రారంభించనున్నారు. బీబీనగర్, గట్కేసర్ బెల్ట్లో అపార్ట్మెంట్స్కు డిమాండ్ పెరుగుతుంది. మెడికల్ కాలేజెస్, హాస్పిటల్స్ చుట్టూ హాస్టల్స్, కమర్షియల్ యాక్టివిటీ పెరుగుతుంది. హెల్త్ కేర్ డ్రైవెన్ మైక్రో మార్కెట్స్ డెవలప్ అవుతాయి. పిఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్. వరంగల్లో పిఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్ ప్రారంభం అవుతోంది. దీనితో 6,000 కోట్ల పెట్టుబడులు, వేలాది ఉద్యోగాలు వస్తాయని ఒక అంచనా ఉంది. ఈ ప్రాజెక్ట్ వల్ల హైదరాబాద్ వరంగల్ కారిడార్కు మంచి బూస్ట్ వస్తుంది. ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ వల్ల రెసిడెన్షియల్ డిమాండ్ పెరుగుతుంది. టైర్ 2 సిటీ రియల్ ఎస్టేట్ కూడా వేగంగా గ్రో అయ్యే అవకాశం ఉంది. ఇక మొత్తంగా చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు ఓవరాల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ట్రావెల్ టైం తగ్గుతుంది, ఇండస్ట్రియల్ అండ్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ వస్తుంది. హైదరాబాద్ అవుట్స్కట్స్లో అప్రిషియేషన్ ఛాన్సెస్ బాగా పెరుగుతాయి. ఇన్వెస్టర్స్ ఫోకస్ ఓఆర్ఆర్ బయటకు షిఫ్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకంగా తుక్కుగూడ, ఆదిబట్ల, శంషాబాద్, మహేశ్వరం, షాద్నగర్ ప్రాంతాలు ఫ్యూచర్ గ్రోత్ హాట్స్పాట్స్గా మారే అవకాశం ఉంది. సో ఈ ప్రాజెక్టుల గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం మా 3TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.